తెలుగువారికే కాదు యావత్ భారతీయులకు అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో శ్రీ స్వామివారి వ్యవహార విధులను నిర్వర్తించడానికి ఆవిర్భవించిన అంతటి పవిత్ర ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం గత కొంతకాలంగా అవినీతికి, అక్రమాలకు, అన్యమత ప్రచార తదితర అరాచకాలకు ఆలవాలమై అపవిత్రమైంది. హైందవ వ్యతిరేక శక్తుల నిర్వహణలో ఈ దేవస్థానం తన ప్రాభవాన్ని కోల్పోయింది. ఇప్పుడు ఆ పీడ విరగడైంది. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాభవాన్ని పునరుద్ధరించవలసిన బాధ్యత తిరిగి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన ఉంది. తీతీదేని ప్రక్షాళన చెయ్యాలని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పారు. శ్రీవారికి అపచారం చేసిన వారికి ఈ జన్మలోనే శిక్ష ఉంటుందని ఆయన తన విశ్వాసాన్ని చాటుకున్నారు. అయితే అంతులేని అవినీతికి ఆలవాలమైందన్న ఆరోపణల మధ్య ఈ దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షత బాధ్యతల్ని చంద్రబాబు నాయుడు ఎవరికి అప్పగిస్తారనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎన్నో ఆలయాలు, మాన్యాలను పోషిస్తున్న గజపతి రాజుల వారసుడు, పలుమార్లు ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి కేంద్ర మంత్రిగా ఒక వెలిగిన సచీలుడు, మచ్చలేని మనిషి అశోక గజపతి రాజుకి తీతీదే బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా పోటీ చేయలేదు. అయితే తెలుగుదేశం ఆవిర్భావం నుండి ఆయన పార్టీకి, ఆ పార్టీ హయాంలో మంత్రిగా విశేష సేవలు అందించినందుకు ప్రతిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన స్థాయికి తగిన తీతీదే చైర్మన్ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల వారి విశ్లేషణ. ఇదిలా ఉండగా అంతే దీక్ష దక్షుడు, మచ్చలేని వ్యక్తిత్వం ఉన్నవాడు, ధార్మిక కార్యక్రమాల పట్ల అనురక్తి ఉన్నవాడు, అన్నిటికీ మించి శ్రీ వెంకటేశ్వర స్వామి పరమ భక్తుడైన మురళీమోహన్ కూడా తీతీదే చైర్మన్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. మురళీమోహన్ కేవలం సినీ నటుడే కాకుండా వ్యాపార దక్షత ఉన్నవారు. ఇప్పటికీ ఆయన వ్యాపార సంస్థలు లాభాల బాటలో నడుస్తున్నాయి. అనేక సంస్థలకి సారథిగా ఉంటూ మరెంతో మందిని చదివిస్తూ ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలకి విరాళాలు అందిస్తూ మంచి మనిషిగా మన్ననలు అందుకున్న మురళీమోహన్ పేరు కూడా చైర్మన్ కాగల అర్హత గల జాబితాలో వినిపిస్తోంది. అన్నిటికీ మించి మురళీమోహన్ వ్యాపార దక్షుడే కాకుండా చంద్రబాబు నాయుడుకి అత్యంత నమ్మకమైన మనిషి. పైగా తీతీదే చైర్మన్గా ఉండటం ఆయన చిరకాల వాంఛ. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. తనకి ఆ పదవి ఇవ్వాలని తాను రాజమండ్రి ఎంపీగా ఉన్నప్పుడే అప్పటి సీఎం చంద్రబాబుని అడిగానని, అయితే ఎంపీగా ఉన్నందువల్ల వేరే పదవి వద్దని చంద్రబాబు సున్నితంగా తిరస్కరించినట్లు మురళీమోహన్ స్వయంగా చెప్పారు. నాకు ఏదన్నా ఎప్పుడైనా అవకాశం కుదిరి తిరుపతి దేవస్థానం నాయుడుతో చైర్మన్ ఇస్తానంటే అదొక్కటే అడుగుతాను. కాకపోతే అంటే ఆయన కన్విన్సింగ్గా చెప్పారు. నాకు వెళ్ళాడు, ఏమంటే బయటంతా మీడియా అంతా గగ్గోలు పెడతా ఉంది, అందరూ ఫోన్లు చేసాము, కంగ్రాచులేషన్స్ అని చెప్తున్నారండి, వాళ్ళకి ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు, అసలు ఇస్తున్నారా ఇవ్వట్లేదా అని అడిగాను. అడిగితే మురళీమోహన్ గారు చాలామంది అడుగుతున్నమాట వాస్తవం, మీకున్నంత సీనియారిటీ కానీ ఇది కానీ ఇంక మిగిలాళ్ళకి లేదు, అయినా ఇవ్వటం అంటూ జరిగితే మీకే ఇవ్వాలి నేను, కానీ మీకు పదవి ఉంది, మీకు పదవిలో ఉన్నారు, పదవి లేకుండా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, ఎమ్మెల్యేగా గెలవక, ఎంపీగా గెలవకుండా ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు, మరి అలాంటి వాళ్ళకి ఏదో ఒకటి కల్పించాలి కదా, అందుకని ఎమ్మెల్యేలకి, ఎంపీలకి దీంట్లో ఇవ్వకూడదు, నామినేటెడ్ పోస్టులో ఇవ్వకూడదు అనేది ఒక నిర్ణయంగా పెట్టుకొని పాలసీగా అన్నారు. సరే, మీరు పాలసీగా పెట్టుకున్నారంటే మాత్రం నేను అడగనండి, బట్ ఇవ్వాలి అని అనుకుంటే మాత్రం నాకున్న అర్హతను ఆలోచించైనా, నాకున్న సీనియారిటీ ఆలోచన నాకు ఇవ్వండి అంటే లేదు పాలసీ అండి, పాలసీ అయితే నో రిగ్రెట్స్ అని. అయితే ఈసారి మురళీమోహన్ ఎన్నికల్లో పోటీ చేయలేదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి సేవలందిస్తూ అటు సినీ పరిశ్రమలోనూ, ఇటు వ్యాపార పరంగా మంచి మనిషిగా పేరు సంపాదించుకున్న మురళీమోహన్కి తీతీదే బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని శ్రీవారి భక్తులు కోరుకుంటున్నారు.